హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో చికెన్ పకోడీ చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1 కేజీ చికెన్తో ఈ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 1 కేజీ నీట్గా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. చికెన్ ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. దీనివల్ల చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది, అలాగే చికెన్ పకోడీ కూడా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ స్పైసెస్ను పక్కన పెట్టుకోవాలండి. అవి 3 టేబుల్ స్పూన్ల కారం, చికెన్ అంతటికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ జ్యూస్. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కు బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని గంట పాటు పక్కన పెట్టుకోవాలి. టైం ఉన్న వాళ్ళు రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ చికెన్ పకోడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ చికెన్ను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చికెన్ పకోడీ చేయడానికి 1 అవర్ ముందు చికెన్ బయటికి తీసుకుని 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 5 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ 100 ml వరకు పడుతుందండి. ఇప్పుడు ఈ శనగపిండి, కార్న్ఫ్లోర్ చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. 2-3 నిమిషాల తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపల చికెన్ కుక్ అవ్వదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో కూడా మళ్ళీ చికెన్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ను కూడా హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఈ చికెన్ కూడా ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఫస్ట్ బ్యాచ్లో హాఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ కాస్త క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ క్రిస్పీగా అయిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఈ చికెన్ పకోడీని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.